సీట్లు. హలో హలో, నమస్తే అన్న. నమస్తే అన్న. ఇది లీడర్ టీవీనా? మాట్లాడుతుంది నరేష్ అన్న, లీడర్ టీవీనే. చెప్పే పెద్దనా. నేను చూస్తూనే ఉన్నా, కరెక్ట్ మాట్లాడుతున్నా. ఈ ఎఫ్ఐఆర్కి వెళ్ళి చాలా మందికి ప్లస్ అయిందనా? ఎవరికి దేనివల్ల? అవునా, నేను చూస్తూనే ఉన్నా. అదే దేనివల్ల ప్లస్ అయింది అంటున్నావు? అన్ని ఓట్లు ఎక్కడ డిలేట్ అయిపోయినాక ఇంకా పోక ఏం చేస్తాయన్న? అసలు కామన్ సెన్స్ లేదా అన్న మందికి? అదే అసలు ఓట్లు ఇవే అంటారు ఇక. అసలు ఓట్లు ఇవే కదా అన్న. అన్ని డబల్ ఓట్లు, డూప్లికేట్లు. డూప్లికేట్లే కదన్న పోయేటి. ఎట్లా మంది చనిపోయేటోళ్ళు చనిపోతానే ఉన్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ గట్ల పోతాయి. అవునే, మహేష్ కుమార్ గౌడ్ గట్ల అన్నాడు మరి మొన్న. 45 లక్షల ఓట్లు పోయినాయంటే 45 లక్షల ఓట్లు అక్కడ ఇక్కడ మైగ్రేన్ ఓట్సే కదా. 74 లక్షలు మొత్తం. 74 లక్షలు కానీ 45 లక్షల ఓట్లు డబుల్ ఓట్లు కానా? అదే 8 లక్షలేమో డెడ్ ఓట్లు. సరేనే, నేనేమంటున్నా ఇక్కడ మహేష్ గౌడ్ ఏమన్నాడంటే మా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఓట్లే తొలగిస్తున్నారు అని అన్నాడు. అది తప్పనా? అంటే ఇప్పుడు నేనేమంటా అంటే మొన్న గెలిచింది గీ ఓట్లతోనే గెలిచిరా అని మనకు అనుమానం వచ్చింది అందరికి. కాదన్నా, మాకు కూడా హైదరాబాద్ లో ఓటు ఉన్నది, ఈడ ఓటు ఉంది. ఏడ ఉన్నది ఇంకోటి? మా ఊర్లో ఉన్నది, హైదరాబాద్ లో ఉన్నదన్నా. ఏ ఊరేమిది? మాది పెద్ద కార్మంలో మామనార్ డిస్ట్రిక్ట్. మామనార్ డిస్ట్రిక్ట్. ఎక్కడన్నా ఏడుంటావు, ఏం చేస్తావు? ఇంటికాడనే ఉంటానా, ఆటో నడుపుతానా. అరే నువ్వు కూడా ఆటో నడుపుతావా పెద్దనా? అరే నిన్న ఒక అన్న ఫోన్ చేసినుండే, అరే మా తిప్పలు చెప్పసలేవు అన్న, మా బాధలు వాళ్ళు చెప్తలేరే అంటే. అన్నా పొట్టని నొత్తున్నా, పొడుగోడు కొడితే పొడుగోడు నొత్తున్నా, దేవుడు కొడతాడన్నా. ఎట్టనే కొడతాడు, పోషమ్మ కొట్టనే కొడుతుంది. తప్ప కూడా కొడతాడు. పొట్టోని పొడగోడు కొడితే పొడవని పోషమ్మ కొడుతుంది. అంతే కదా. ఎస్ఐఆర్ కరెక్టే ఉందన్నా. కరెక్ట్ తప్ప అది పబ్లిక్ వాళ్ళ పార్టీ ఎవరు చెప్తలేరు, పార్టీలే చెప్తున్నాయి. పబ్లిక్ ఎవరు ఏమంటలేరు, నా సొంటోళ్ళు కూడా ఏమంటలేరు. డూప్లికేట్లే కదా పోయేటి, ఒరిజినల్. ఇప్పుడు నేను నిన్న చెప్పినా కదా నా వార్తలలో, అరే నాకు ఊర్లో ఉన్నది ఈడున్నది, నేను ఎప్పుడు డబల్ ఓటు వినియోగించలేదు. అక్కడ వేయలేదు, ఇక్కడ వేయలేదు, అక్కడ వేసుకున్నాం మొత్తం. సో మొన్న వచ్చినా కూడా నేను అది ఓన్లీ అక్కడనే సబ్మిట్ చేసిన అని చెప్పిన. అట్లా నేను కూడా డబుల్ ఓటు ఎప్పుడు వేయలేదనే, ఇక్కడనే ఓట్లు వేసాం. అంటే పార్టీలకు నమ్మకం, పార్టీలకు ఏంటంటే ఆ ఓట్లు అసహ్యమని నమ్మకం ఉంటే ఇక్కడ వేస్తారు అక్కడ వేస్తారని నమ్మకమేమో. మరి ఆంధ్ర వాళ్ళంతా ఇక్కడ వేస్తారేమో రేవంత్ రెడ్డికి అని నమ్మకమేమో టీడీపీ వాళ్ళు అట్లా. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వేస్తారేమో, అదేనే కేసీఆర్ చెప్తే జగన్మోహన్ రెడ్డికి వేస్తారేమో అని నమ్మకం ఇక్కడ అక్కడ. అట్లా పార్టీలకు కూడా నమ్మకం అది. ఎట్లుందన్న మరి ఆటో? సావకుండా బతకకుండా ఆటో ఉపాధి. చాలా ఆ సంవత్సరానికి 12,000 ఇచ్చేది లేదు, మీరు చూసేది లేదు అన్నట్టు అయిపోయింది. 2.5 ఏళ్ళు కథం అయిపోయా. 2.5 ఏళ్ళు లేదు, ఇంకా 2 ఏళ్ళు అయినా నడుస్తూనే ఉంటుంది. ఇంకా 4 నెలలు అయితే 30 నెలలు అయిపోయి బయట పడరు. అందరు మనసులో పెట్టుకున్నారు, బయట పడకుండా. బయట పడకుండా ఇక చూద్దాం, టైం మీద మోక మీద ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టాలి సురుకు. ఎవరు కప్పినాను ఇప్పుడు నాకు ఉంది. టైం వస్తే చూపిద్దామని చూస్తారు, అంతేనా? అంతేనా? ఓకే ఓకే, సరేనే, థ్యాంక్ యూ సీనా.